శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్. ఓం ఇంద్రాణీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరవ స్వామిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య, కాళ అమావాస్య, కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలి? వ్యయంలో రవి, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహు సంచార స్థితి దోషంగా ఉన్నప్పుడు ఈ కాళామావాస్య రోజున మనం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. ఈ రవి భగవానుడు కర్కాటక రాశిలో జలరాశిలో మిత్రస్థానంలో వ్యయంలో ఉండగా ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం, ఈ పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలోనే ఉండడం, కర్కాటక రాశిలోని రవి సంచారం చేయడం వలన తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ వేర్ను తీసుకొని వచ్చి సింధూరణ పూసి ఇంట్లో పెట్టుకొని ఒక లక్ష్మీ గణపతి తంత్ర వరసిద్ధి మహాగణాధిపతి హోమం చేసుకోవడం, ఇంటికి గుమ్మడికాయ పగలగొట్టడం, ఇంటికి కట్టుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము. రాజకీయాలు, సేవారంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ దురుసు ప్రవర్తన పనికిరాదు. సత్ప్రవర్తన, ఓపిక, పట్టుదల, సహనం, ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయంగా ఏదైనా భావించినట్లయితే రాశాధిపతి వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, పోలీస్ స్టేషన్లు, వాహన ప్రమాదాలు, శత్రువులతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగనే రాశిలోనే బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన విందులని, వినోదాలని, విదేశాలని, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, క్రయ విక్రయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అది మంచిదే. కానీ మన దగ్గర ఎంత ధనం ఉంది, ఎన్ని అవసరాలు ఉన్నాయి, దాన్ని బట్టి ఖర్చు పెట్టగలిగినట్లయితే మీరు అదృష్టవంతులు. ఆర్భాటాలకు వెళ్ళారా, గొప్పలకు వెళ్ళారా, మీరు అప్పుల పాలు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా ధనస్థానంలో కేతు ఉండడం వలన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి. తెలిస్తేనే మాట్లాడండి, తెలియలేదు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. అనేక రకాలుగా సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుంది. సప్తమంలో శని సంచార స్థితి ప్రేమికుల మధ్య సయోధ్య, నూతన వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం మీ సొంతం కాబోతుంది. అష్టమంలో రాహు కారణం వలన శత్రువులు ఎక్కువ, చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అనేక మంది మీ యొక్క ఎదుగుదల కన్నా మీ యొక్క వినాశాన్ని కోరుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. కనుక స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, రాజకీయ రంగాల్లో
అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉండబడిన వారందరూ, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. రాసులు 12 ఎలా ఉంటాయో 12ని అచ్చు వేయడం జరుగుతుంటుంది. పూజ చేసిన తదనంతరము ఈ యొక్క పాత్రను ఇలా ఎడమ చేతో పట్టుకొని కుడి చేతో ఈ కర సహాయం తీసుకొని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఒక ఓంకార శబ్దం ధ్వని వలన మానవుని యొక్క శరీరంలో చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మి దేవత గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం, మన ఇంట్లో అమ్మవారు కూర్చోవడం వలన సకల ఐశ్వర్యానికి, సకల ఆనందానికి అపార కుబేర సంపన్నులు అవుతారని చెప్పి గమనించాలి. ఈ యొక్క కాళభైరవ స్వామి అక్షయ పాత్ర మరియు మీకు ఒక కాళభైరవ స్వామి ఒక పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది. మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి ఆ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన అద్భుతమైన ఆనందం, ఆరోగ్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి కాల సమయంలో మీకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, డేటు, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవ్వల ద్వారా. కనుక డేటా బర్త్లు లేనటువంటి వారికి గవ్వల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం, తినేటువంటి ఆహారాల్లో, వేసుకునే వస్త్రాల్లో, చేసే పనుల్లో స్వల్పమైన మార్పులు చేసుకుందాం. అద్భుతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? ఎందుకు వివాహం అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి? వివాహం ఎప్పుడవుతుంది? ఎలాంటి అబ్బాయితో అమ్మాయితో కలపడం వలన వీరి యొక్క గణగుణాలు బాగుంటాయో తెలుసుకోవడం జరుగుతుంటుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, మంచి వివాహ సంబంధం తెచ్చుకుందాం, భావితరాల్లో మంచి ఆనందకరం జీవితం పొందుదాం. కనుక వచ్చేటువంటి జాతకాన్ని వధూవరుల యొక్క పాదాలు, గుణాలు, సంతాన యోగము, అలాగనే విదేశీయాన యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే ఏ మాసంలో పుట్టితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, నక్షత్రంలో ఉన్న విశిష్టత ఎంతో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క మాసంలో పుట్టినటు రోజు వారందరికీ కూడా, అలాగే వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంటుంది. అలాగనే ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది. మనమందరము కూడా కలియుగ కాలంలో కాళభైరవ స్వామికి స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. For more videos like this, subscribe Big TV channel.